మరో వార్త సార్, వచ్చే నెలలో మోదీ అండ్ ట్రంప్ భేటీ కాబోతూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. మలేషియా వేదికగా జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ ట్రంప్ ఇద్దరు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మలేషియాలో ద్వైపాక్షిక భేటీ కూడా ఉంటుంది ట్రంప్ మోదీల మధ్య అని చెప్పేసి. సార్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ భేటీలో? ప్రత్యేకంగా పర్సనల్గా కలిస్తే ఏదో మారిపోతుంది, ట్రంప్ మోడీల ఫ్రెండ్షిప్ వల్ల అని అనుకునే ఇప్పటిదాకా వచ్చింది. సో ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అనేది ఈ సోకాల్ స్ట్రాంగ్ లీడర్స్ యొక్క యాటిట్యూడ్. ఇది ట్రంప్ యాటిట్యూడే మోడీకి కూడా, నా పర్సనల్ రిలేషన్స్తో మొత్తం మారిపోతుంది అని. కానీ ఇప్పటి వరకు అనుభవం ఏం చెప్తోంది, ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీ అనేది నడవదు. మీకు ఉదాహరణ, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీలో భాగంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్తో వ్యక్తిగతమైన స్నేహం అనే ఒక ప్రాజెక్ట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి చెప్పకుండా చేయకుండా నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళిపోయాడు. నవాజ్ షరీఫ్ కూడా తెలియదు వచ్చేదాకా. వెళ్ళి అక్కడ నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేసి, నవాజ్ షరీఫ్ ఇంట్లో భోజనం చేసి, నవాజ్ షరీఫ్ మనమరాల పెళ్ళికి అటెండ్ అయ్యి వచ్చారు. చూడండి ఎంత క్లోజ్ మన ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు వస్తారు చెప్పకుండా? ఎంత ఇంటిమసీ ఉంటే చెప్పకుండా వస్తారు? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు నాతో ప్రోగ్రామ్ చేస్తారు, మీరైనా నాకు ఫోన్ చేయకుండా వచ్చి తలుపు తీసుకొని రావడానికి హెసిటేట్ చేస్తారు కదా. అది బాగా వెరీ వెరీ పర్సనల్లీ క్లోజ్ ఉంటే తప్ప ఇంట్లో చెప్పకుండా ఇంటికి రారు. అంత క్లోజ్ మోడీ షరీఫ్లను ప్రజెంట్ చేశారు. ఏం జరిగింది తర్వాత, ఏం జరిగిందో మనం చూసాం కదా. ఇండియా పాక్ రిలేషన్స్ ఎక్కడ దాకా వచ్చాయని. మరి పర్సనలైజ్డ్ డిప్లొమసీ ఎక్కడ పోయింది? అందువల్ల ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీతో రెండవది ఉదాహరణ చెప్తాను మీకు. జింపింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీల మధ్య మామూలు ఫ్రెండ్షిప్ కాదు. మీరు ఉయ్యాలు లూగింది ఫోటోలు కనబడతాయి, మీరు గూగుల్ ఇమేజెస్లో కొట్టండి. మోడీ జింపింగ్ ఇన్ స్వింగ్ అని ఎట్ మహాబలిపురం అని. సో మామిళ్ళపురం మహాబలిపురంలో ఇద్దరు సముద్ర తీరాన ఆ రాక్స్ పైన కూర్చొని పాత స్నేహితులు కలిస్తే మాట్లాడుకుంటాను చూడండి, ఎంతో క్లోజ్గా. తర్వాత మళ్ళీ వుహాన్లో ఆ ఫొటోస్ ఉంటాయి, మీరు మోడీ జింపింగ్ వుహాన్ ఇమేజెస్, మోడీ జింపింగ్ మహాబలిపురం ఇమేజెస్ కలిసి ఒకటే వ్యూయల్లో అది చేయడం. ఎవరైతారు ఇది? 40 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత క్లాస్మేట్స్ కలిస్తే, రారా ఎన్ని రోజులైందిరా కలిసి, రానా రారా, అరే అప్పటి లైఫ్ ఎట్లున్నది రా, అది కాదురా ఇట్లా అని చెప్పి ఇద్దరు ఇంట్లో ఉన్న హాల్లో ఉన్న ఉయ్యల మీద ఊగుతుంటే, భార్య కాఫీ తెచ్చేయాలా మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే అని, లేదా పక్క బాల్కనీలో కూర్చొని చల్లటి గాలి పీలుస్తూ ఏం సంగతి రా మనం 10వ తరగతిలో ఉన్నప్పుడు ఎట్లుండేరా అని మాట్లాడుకుంటే, ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజులైంది కలిసి కదా, ఏమన్నా కావాలా స్నాక్స్ అని భార్య వచ్చి అడిగితే ఎంత బాగుంటుంది లైఫ్. ఇట్లా ఇమేజెస్ ఉంటాయి, మీరు చూడండి. సో ఇది ఏమైంది, మోడీ జింపింగ్ ఫ్రెండ్షిప్. అసలు ప్రైమ్ మినిస్టర్ మోడీ మామూలు విషయం కాదు. చైనా ప్రెసిడెంట్తో ఎంత క్లోజ్, ఎంత ఇంటిమసీ. దీంతో చైనా మనకు బెస్ట్ ఫ్రెండ్ అవుతారు అన్నారు. ఏం జరిగింది? వుహాన్లో మీకు గాల్వాన్ వ్యాలీ జరిగింది. మోడీ జింపింగ్ ఫ్రెండ్షిప్ ఏమన్నా కాపాడిందా? కల్నల్ సంతోష్ కాపాడిందా? మన 20 మంది సైనికుల్ని కాపాడిందా? రెండో ఉదాహరణ మీకు చెప్పింది. మూడో ఉదాహరణ ట్రంప్. ఇదైతే మామూలు ఫ్రెండ్షిప్ కాదు. దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ పెద్ద ఎత్తున హౌడీ మోడీ నమస్తే ట్రంప్ కేంచో ట్రంప్ అని అహ్మదాబాద్ నుంచి ఊస్టన్ వరకు దోస్త్ మేరా దోస్త్ అని నడిచింది. ఇది ఎక్కడి దాకా పోయిందంటే ఆఖరికి ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్లో కూడా మోడీ విజువల్స్ వాడుకున్నాడు. దాన్ని ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇకో సిస్టమ్ మామూలు క్యాంపెయిన్ కాదు. చూడండి ట్రంప్ కూడా మోడీకి ఎంత వాల్యూ ఇస్తున్నాడని. అప్కి బా ట్రంప్ సర్కార్ అని చెప్పి నినాదాలు ఇచ్చారు. ఏం జరిగింది? డెడ్ ఎకానమీ తిట్లు వచ్చాయి. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ మన శత్రువును ప్రేమించడం మొదలయ్యాయి. H-1B వీసాలపైన $1,00,000 వేసాడు. అవుట్సోర్సింగ్ అటాక్ చేస్తూ హై ట్యాక్స్ అన్నాడు. తాజాగా ఇరాన్లోని చబహార్ పోర్ట్ ఇండియా నిర్మిస్తుంటే దానికి ఆంక్షల మినహాయింపు, శాంక్షన్స్ వేవర్ ఉంటే అది రద్దు చేశాడు. జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ GSPలో భాగంగా భారతదేశ కొన్ని ఇంపోర్ట్ రిలీఫ్ ఉంటే దాన్ని రద్దు చేశాడు. 50% ప్రపంచంలో ఏ దేశం పైన వేయనంత ఎక్సెప్ట్ బ్రెజిల్
తారీఫ్ విధించాడు. రష్యా వార్, ఉక్రెయిన్ వార్, ఇండియా వార్ అన్నాడు, మోడీ వార్ అన్నాడు. ఎన్ని అనాలని అంటున్నాడు కదా, మరి ఏమైంది? ఓ నమస్తే ట్రంప్, ఔడీ మోడీ ఇద్దరు చేతులు ఊపుకుంటూ మొత్తం హాల్ చుట్టూ తిరుగుతుంటే ఎక్కువ మన డయాస్పరా ప్రవాస భారతీయుల పులకరింపులు, కేరింతలు, భారతీయ జనతా పార్టీ ఇకోసిస్టమ్, సోషల్ మీడియాలో ఫోటోలు, గ్లోబల్ లీడర్, విశ్వ గురువు అని ఎంత నడిచిందండి. ఏం జరిగింది ఆఖరికి? ఇప్పుడు మీకు 3 ఉదాహరణలు చెప్పాను, పర్సనలైజ్ డిప్లొమసీ. ఇట్లా బోలెడు ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు 4వది ప్రెసిడెంట్ పుటిన్. సో ఇప్పుడు ఇది నడుస్తుంది లేటెస్ట్. అసలు ఆ ట్రంప్ వేరండి, ట్రంప్ లెక్క కిందకి కాదు. జింపింగ్ ఎక్కడో కానీ చైనా నమ్మలేము, కానీ పుటిన్ మోడీ ఫ్రెండ్షిప్ మామూలు కాదు అసలు. ఇది ఇక అసలు తిరిగే లేదు. చూడు పుటిన్ ఎంత వాల్యూ ఇస్తున్నాడు. పుటిన్కు ముఖం మీద చెప్పేశాడు, దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్ అని. ఎవరు చెప్పగలిగాడు? ఇవన్నీ అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఉక్రెయిన్ వార్లో భారత పాత్ర ఎవరుందా? ఎవరు దిగిన రంగంలోకి? తుర్కీ దిగింది. ఇండియా దిగిందా? పోనీ ప్రెసిడెంట్ పుటిన్ మీరు ఢిల్లీలో మాట్లాడుకుందాం జెలెన్స్కీతో అని అన్నాడా? ఏం జరుగుతుంది? తుర్కీ మీడియేటర్, ఇండియా కాదు. సో అంటే ఇన్ని ఉదాహరణలు ఇచ్చాం మీకు. పర్సనలైజ్డ్ డిప్లొమసీ అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ కాదని అంటే, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. పర్సనలైజ్డ్ డిప్లొమసీ స్ట్రాంగ్ లీడర్స్ తమ ఇండివిజువల్ ఇమేజ్ కొరకు దేశ విదేశాంగ విధానాన్ని తమ ఇండివిజువల్ ఇమేజ్కు ఉపయోగించుకోవాలి అని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సోకాల్ స్ట్రాంగ్ లీడర్స్కి ఉండే పర్సనాలిటీ ట్రేట్ ఇది. కానీ అది అవసరమే. పర్సనలైజ్ డిప్లొమసీ వద్దని నేను అంటలేను. డెఫినెట్గా దేశాధినేతల మధ్య వ్యక్తిగత ఫ్రెండ్షిప్ కొంతమేరకు ఉపయోగపడుతుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇది మోడీతో సంబంధం లేని ఉదాహరణ. రిషి సునక్ భారతీయుడు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏ ప్రాక్టీసింగ్ హిందూ తన ప్రధానమంత్రి అధికార గృహంలోకి వెళ్ళటానికి ఆవును కూడా తీసుకెళ్లారు ముందే. మన దేశంలో ఇప్పుడు ఎలాగైతే గృహప్రవేశం అప్పుడు హిందువులం ఎవరమైనా గో ప్రవేశం చేయిస్తాం, ఆవు ఇంట్లో తిరిగి వస్తుంది, అలా ఆవును కూడా తిప్పారు. దీపావళి జరుపుకున్నాడు, చేతికి ఆ కంకణం కట్టుకొని వెళ్ళాడు. శ్రీరామనవమి రోజు ఉత్సవాల్లో పాల్గొన్నాడు. బహిరంగంగా నేను హిందువును అని ప్రకటించుకున్నాడు. మనం ఎంత ఆనందపడ్డాం. మన నారాయణమూర్తి అల్లుడయ్యా, మన ఇంటల్లుడయ్యా, సో మన అల్లుడు, సో మన అక్షిత తెలియదా నీకు, మన సుధామూర్తి అల్లుడయ్యా అని ఆనందపడ్డాం. ఏం జరిగింది? ఇండియా యూకే ట్రేడ్ డీల్ కుదిరిందా? మన రిషి సునక్ ఉన్నప్పుడు కుదరలే, కీ స్టార్మర్ వచ్చాక కుదిరింది ఇండియా యూకే. అంటే ఈ పర్సనలైజ్డ్ డిప్లొమసీలు వర్కౌట్ కాదు అనటానికి ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. ఇంకా నేను 10 చెప్పగలను. అంటే ఎప్పుడు కూడా డిప్లొమసీ అనేది ఆయా దేశాల స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో లింక్ అయి ఉంటుంది. దేశాధినేతల ఫ్రెండ్షిప్, స్నేహము కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది, కొంతవరకు మాత్రమే. స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లే ప్రధానమవుతుంది. ఇప్పుడు మీరు నాకు 22 నెలలుగా 2 నెలలుగా ప్రోగ్రామ్ చేస్తాను పర్సనల్ ఇంటిమసీ. ఒక చెత్త టాపిక్ మీద డిస్కషన్ అమ్మంటే వస్తున్నాను నేను. ఒక మంచి టాపిక్ మీద డిస్కషన్ అమ్మంటే మీరు రమ్మంటారు, ఇంకోటి రమ్మంటారు, అప్పుడు మీకు ప్రిఫరెన్స్ ఇస్తాను. ఆ టాపిక్ పైన నేను మాట్లాడడం అనేదే ప్రధానమవుతుంది తప్ప రవిశంకర్ పిలిచాడా, కృష్ణరామారావు పిలిచాడా నాకు అనవసరం కదా. అల్టిమేట్లీ ఆ టాపిక్ పైన నేను మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంటే రామారావు కన్నా రవిశంకర్ బాగా తెలుసు కనుక రామారావు పిలిస్తే ఆ ఛానల్కి వెళ్ళను, రవిశంకర్ పిలిస్తే ఛానల్కి వస్తాను. సింపుల్. ఇంతకు మించి ఓ చెత్త టాపిక్ మీద మాట్లాడండి సార్ అంటే నేను వచ్చి మాట్లాడుతున్నా. ఎంత పర్సనల్. మీరు కనుక న్యూస్ రూమ్లో ఉండి నాగేశ్వర సార్ నాకు చాలా క్లోజ్ అండి, 2 ఏళ్ళ నుంచి సార్తో ప్రోగ్రామ్ చేస్తున్నా, ఏ టాపిక్ అయినా నేను పిలిస్తే రాకుండా ఉండడం అని మీరు అన్నారనుకోండి, ఫోన్ చేస్తే ఏమవుతుంది? మీరు అక్కడ నుంచే ఆ మీటింగ్ నుంచే నాకు ఫోన్ చేస్తాను, నేను వాయిస్ పడేస్తా. జరిగేది అదే కదా, అవునా కదా? సో ఎక్కడైనా పర్సనలైజ్డ్ డిప్లొమసీ విల్ వర్క్ ఎప్పుడు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల మధ్య కన్వర్జెన్స్ ఉంటాయి. అంటే ఒక దేశాల విదేశాంగ విధానము, దేశాల వ్యూహాత్మక ప్రయోజనాల మధ్య కన్వర్జెన్స్ ఉన్నప్పుడు పర్సనలైజ్డ్ డిప్లొమసీ పనిచేస్తుంది. అంతకు మించి పనిచేయదు. ఆ డైవర్జెన్స్ ఉన్నప్పుడు పనిచేయదు. సో అందుకే మోడీ జింపింగ్లు ఊయలలూగిన గల్వాన్ హింస ఆగలేదు. మోడీ ట్రంప్ల మధ్య ఇంతటి బంధం ఉన్నా మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ట్రంప్ అంటాడు, ఐ ఫుల్లీ రెసిప్రొకేట్ అని మోడీ అంటాడు.
ఇండియా మీద అయితే H1B వీసాల మీద ఫీజు అయితే పెరుగుతూ ఉంటుంది. సో మన వాళ్ళను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి గొలుసులకు చైన్లు పెట్టి వాళ్ళని విమానాలు ఎక్కించి అమృత్సర్ పంపిస్తుంటారు. సో అందువల్ల ఇప్పటికైనా మోడీ ట్రంప్ కలవడం ఒక అవకాశం, బట్ దట్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్.